హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉండే మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఇది మార్నింగ్ పూట బస్ స్టాండ్లో వీడియో తీస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫర్దర్గా వీడియోలో మొత్తం అయితే చెప్తానండి. మార్నింగ్ అయితే నేను 5 గంటలకైతే వచ్చామండి బస్ స్టాండ్కి. ఎందుకంటే బస్ కోసం 5:30 బస్సుకి అయితే పోవడానికి మా భార్యకి అయితే డ్యూటీ వేసారనమాట. సికింద్రాబాద్కి డ్యూటీ వేశారు కాబట్టి మేము 5:30కే వచ్చామండి. 5:30కి వచ్చి బస్ కోసం అయితే వెయిటింగ్ ఉన్నాము. ఎప్పుడైతే ఇలా బస్ కోసం అయితే వెయిటింగ్ అయితే లేమండి. వస్తే కానీ 6కో 7కో 8కో వచ్చి డ్యూటీకి వెళ్ళిపోయేది. సడన్గా అయితే వేశారు డ్యూటీ. తనకి ఆరోగ్యం బాగాలేదని మేము మహబూబ్‌నగర్‌కి అయితే వచ్చాము చూపించుకోవడానికి. కానీ వాళ్ళు మాకు ఫోన్ చేయకుండా ఏం చేయకుండా తన పేరు వేసి ఇచ్చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు కన్వీనెంట్ రాలేదు అధికారులు. అందుకని మార్నింగ్ అయితే వెళ్తున్నాము. వెళ్ళి బస్సు అయితే వచ్చింది. బస్సులో అయితే కూర్చున్నామండి. మార్నింగ్ ఖాళీ ఉంటుందేమో అనుకున్నాం కానీ ఫుల్ అయితే ఉంది. ఎందుకంటే చాలామంది శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు, తిరుపతి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మళ్ళీ మేము ఎక్కడ స్టాప్ వెళ్ళాలో ఆ స్టాప్కే ఉన్నారు అందరూ. అయినా కూడా ఒక సీట్ దొరికింది మాకు, కూర్చున్నాం అనమాట. అర్లీ మార్నింగ్ పోవాలంటే చాలా కష్టం అండి, కానీ తప్పదు, పోవాలనే ఉద్దేశంతో పోయినాము. కానీ చాలామంది ఇట్లా చేయకూడదు. ఏదైనా ఉందంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. హెల్త్ బాగాలేనప్పుడు కూడా డ్యూటీలు చేయాలంటే ఎలా చేస్తారండి? ఈ విధంగా అయితే తప్పదని ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. బస్సు అయితే దొరికింది, బస్సులో అయితే కూర్చొని వెళ్తున్నాము. టికెట్ అయితే తీసుకున్నామండి. ఇంకా తీసుకొని మేమైతే వెళ్తున్నాము. చూడండి, ఇంటికైతే వెళ్ళాను అనమాట. మళ్ళీ బస్సులో అయితే కనబడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, బస్సులో మళ్ళీ ఇంకో బస్సు అనమాట. సీఎం ప్రోగ్రామ్కి బస్సు వేసారనమాట. ఇంకా మా భార్యకి హెల్త్ బాగాలేదని నేను సపోర్టివ్గా ఇంకా బస్సులో అయితే ప్రయాణించానండి. మార్నింగ్ వచ్చి స్నానం చేసి ఇంకా టిఫిన్ చేసి అయితే బస్సు ఎక్కాము. చాలా 6కి అన్నారు, మేము 8కి వెళ్ళాము. మేము అది లేట్ అవుతుందని వెళ్ళామన్నమాట. కానీ వాళ్ళు 9:30కి అట్లా వచ్చారు. అయినా పర్లేదులని ఫ్రీగా అయితే కూర్చొని పెట్టుకున్నాం అనమాట. మా భార్య హెల్త్ దాంట్లో పనిచేస్తుంది కాబట్టి ఇంకా మెడిసిన్ మొత్తం బాక్స్ తీసుకొచ్చి ఇంకా బస్సులో పెట్టేసి అయితే ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. చూడండి, బయట అయితే మొత్తం చూపిస్తాం కానీ వెళ్తున్నాం అంటే చాలామంది మధ్యలో ఎక్కుతున్నారు అనమాట. అందుకని విలేజ్లో వెళ్ళిపోతుంది. ఆ విధంగా వెళ్ళిపోతుంటే ఇంకా నేను మధ్యలో వీడియో తీశాను అనమాట. చాలామంది వీడియో అయితే లోపలైతే తీయలేదండి, ఎందుకంటే అందరూ మహిళలు ఉంటారని తీయలేదు. అదే మీకు తెలుసు కదండి. ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ అయితే జరిగింది కదా, అదే మా మహిళల శక్తి అని బస్సు ప్రయాణం ఇందిరా మహిళా శక్తి అని ఉంది కదండి. ఆ మహిళా శక్తి అనే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సీఎం ప్రోగ్రాము సికింద్రాబాద్లో ప్యాలెస్ ఆడ జరుగుతుందన్నమాట. గ్రౌండ్లో మొత్తము ఎక్కడ ఏం చేసాము ఏంటనేది మొత్తం అయితే ఈ వ్లాగ్లో మొత్తం ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం అయితే ఈ వ్లాగ్లో మొత్తము మేము సికింద్రాబాద్ పోయి ఎక్కడ ఏమనేది, అక్కడ సభలో ఏం జరిగింది అనేది అన్నీ అయితే చెప్తానండి. ఈ బస్ అయితే చాలా సింగిల్ డోర్ అన్నమాట, అదర పోతుంది. మేమైతే బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాము, ఎందుకంటే వీడియో తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని వచ్చాయన్నమాట. ఇంతేనే మధ్యాహ్నం అయితే ఆడ టిఫిన్ చేసి మధ్యలో అయితే మహబూబ్‌నగర్‌కి అయితే వచ్చేసాను అనమాట. మహబూబ్‌నగర్ ఇది బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది ఈ దేవస్థానము. కొంతమంది ఈడ కూడా ఎక్కారనమాట. ఇంకొకటి టీ పార్సల్ అయితే కట్టించుకున్నారు. టీ పార్సల్ కట్టించుకొని వెళ్తున్నాం అనమాట. అంటే ఊరు బయట ఆగి టీ తాగడానికి వాళ్ళైతే పొదుపులక్ష వాళ్ళైతే తీసుకున్నారు, అదే మహిళా వాళ్ళు తీసుకొని గెస్ట్ హౌస్ కాడైతే తాగడానికి తీసుకున్నారు అనమాట. ఇది ఇంకా మహబూబ్‌నగర్‌ని చూపించడానికి మొత్తం తీసానండి ఇలాగ మొత్తం.
ఇది జడ్చర్ల పోయే రూట్ అనమాట. మన మహబూబ్ నగర్. చూడండి ఇక్కడ పిస్తా హౌస్ అయితే ఏదో ఆగారన్నమాట. ఒక జామకాయ ఆల్రెడీ ఇచ్చారు, తినేసాను. అదేవిధంగా టీ కూడా ఇచ్చారు. టీ కూడా ఇస్తే టీ కూడా తాగి తాగుతున్నాము. తాగి అక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా సిటీలో అయితే చూపిస్తానండి. ఎందుకంటే ఇంకా బ్యాటరీ బ్యాటరీ ఉండదు కాబట్టి, సెల్ బ్యాటరీ ఉండదు కాబట్టి ఇక నేను కొంచెం కొంచెం అయితే తీస్తున్నాను అనమాట. మధ్యలో తీయకుండా కొంచెం కొంచెం తీసుకొని యాడ్ చేస్తున్నాను అనమాట. సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. సిటీలో కాదు, NH-44 ఉంటుంది కదా, హైవే ఎక్కితే తిప్పుతున్నాము. హైవే ఎక్కినామంటే ఇంకా హైదరాబాద్ వచ్చినట్టే. ఎందుకంటే 1.5 అవర్లో ఇంకా మనం వెళ్ళిపోతాము. బస్సు స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎక్కడైతే ఆగదు కదండి. బస్సు అయితే ఎక్కడ ఆగేది లేదు, ఎవరిని ఎక్కించుకునేది కాబట్టి కంటిన్యూగా వెళ్ళిపోతుంది. ఈ మహబూబ్నగర్లో రింగ్ రోడ్ కూడా పోతున్నాం అన్నమాట. రింగ్ రోడ్, హైదరాబాద్ షాద్నగర్. చూడండి ఈ టోల్ గేట్ కాడ అయితే బాగా అనమాట. టోల్ గేట్ ముందర వాళ్ళకి ఎవరు పని చేయడం లేదని చాలాసేపులు అయితే ఆపారు. టోల్ గేట్ ఇది జడ్చర్ల సౌరౌండింగ్ అనుకుంటా ఈ టోల్ గేట్. ఆ టోల్ గేట్ అయితే కడుతున్నారు అనుకుంటా. ఇంకా ఇప్పుడైతే మనము సిటీలోకి అయితే ఎంటర్ అయినామండి. మొత్తం ఫ్లేవర్ మొత్తం చూడండి. ఇది వచ్చి గచ్చిబౌలి. ఇది రింగ్ రోడ్ అనమాట. పైకి వెళ్ళేది. అది పైకి వెళ్ళేది అనమాట. మేము ఇటు స్ట్రైట్ కిందికి వెళ్తున్నాం సికింద్రాబాద్కి. ఇది ఫస్ట్ అయితే వ్లాగ్ తీయడం ఇప్పుడు ఫస్ట్ టైం ఉంది. ఇది కూడా ఎవరు తెలియకుండా వీడియో అయితే తీసాను మొత్తం సిటీలో ఏముందనేది చూపిస్తున్నాను అనమాట. రోడ్ వేస్తున్నారు రోడ్ సైడ్. ఆ ఏరియా అయితే మాకు తెలియదని, ఎందుకంటే కొత్తగా వెళ్ళాను అనమాట. నేను కూడా ఎక్కువైతే వెళ్ళలేదు. ఇది ఒక సెకండ్ టైం వెళ్ళాను కానీ ఎంత పెద్దగా తెలియదు అనమాట. రింగ్ రోడ్ మీద పోతుంటే పైన ఫ్లేవర్ మీద అవంతా బిల్డింగ్స్ అయితే చూశానండి. ఇవి చూస్తుంటే ముంబైలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉంటాయి కదా, అవి ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ టైం వచ్చి చూసాను. అందుకే నేను ఆ ఫ్లేవర్ అయితే అవి అంతా పెడుతున్నాను. చిన్న చిన్నగా కనబడుతున్నాయి ఇల్లు. ఏదో కానీ పెద్ద సిటీ లాగా తయారు చేస్తున్నారు. మంచి సిటీ లాగా, అంటే హైయెస్ట్ సిటీలో ఇవే పెద్దగా ఉండేటట్టు రెడీ చేస్తున్నట్టున్నారు. అది ఎవరు ఉంటారో ఏమో తెలియదు మనకు. ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు మనకు. చూడండి ఇంకా అయినాక సిటీలో వెళ్ళినాక ఒక 1.5 అవర్కి అయితే వచ్చేసాము. గ్రౌండ్లో అయితే ఉన్నాం చూడండి. మేము వచ్చిన బస్సులలో పెట్టి అక్కడ అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆయన సీఎం సార్ అయితే రాలేదు. మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము. బాత్రూమ్ రెడీ ఉన్నారు. ఇంకా ఏమో లేదండి. ఆయన వస్తున్నాడనే ఉద్దేశంలో మొత్తం గాలి వాన మొత్తం ఏ టు జెడ్ అందరూ సభలో ఉన్నారు. కొంతమంది మేమైతే బస్సులోకైతే వచ్చామండి. ఎందుకంటే తడిసిపోతామనే ఉద్దేశంతో ఇంకా బస్సులోకి వచ్చి మొత్తం బస్సులో ఉన్న అద్దాలన్నీ మూసేసి మేము బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాను. చాలామంది వచ్చి కూర్చుంటున్నారు అనమాట. సభ కూడా అయిపోయింది. చూడండి సభ కూడా అయిపోయింది. బస్సులు మేము ముందర వాళ్ళ అంటే ముందుకు వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకొకటి చాలామంది వెతుక్కుంటున్నారు బస్సుల కోసం.
చాలా మంది అయితే బస్సులో ఒక్కొక్క బస్సు ఎత్తుక్కుంటూ పోతున్నారు, అడుగుతున్నారు కూడా ఎక్కడ అవుతుంది కావచ్చు అని అడుగుతున్నారు. చాలా మందికి అయితే బస్సులు పోయే కాడ ఉందండి, ఈ బస్సులు వస్తే ఎక్కడ అనుకుంటుందని నేనైతే వెళ్ళాను. ఈ ఐజా బస్ అండి, ఇది గద్వాల బస్సులు ఉన్నాయి కదా ఆ బస్సు అనమాట. మా ఏరియాది కాబట్టి అది చూపించాను అనమాట. చాలా మంది అయితే ఎత్తుక్కుంటున్నారు. ఇంకొకటి గ్రౌండ్లో మొత్తము వాటర్ పేరుకొని బురద బురద ఉంది, బస్సులు కూడా దిగబడతామని చాలా మంది అయితే భయపడుతున్నారు అన్నమాట డ్రైవర్లు. ఆల్రెడీ ఒకటైతే బస్సు అయితే దిగబడిందండి, చూడండి ఆల్రెడీ అలా ఎక్స్ప్రెస్ ఉంది కదా, అది సైడ్కి అయితే ఒరిగింది చూడండి. మొత్తం కింద టైర్తో సహా కిందకైతే ఆనుకుందనమాట. అదేదో లూజు మట్టి వేసారో ఏమో తెలియదు, గుంతలక్క ఉంటే అది తిరిగి 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 ఆ విధంగా దిగబడిందంట. చూడండి అది బస్సు ఏ ఊరికి వెళ్తుందో ఏమో, వాళ్ళైతే ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు అది ట్రైన్ అది రావాలి కానీ ట్రైన్ వచ్చేసి కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే లేట్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా అయితే అయిందనమాట. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో మేమైతే తెలియదండి. మా బస్సు అయితే ఒకరు ముందర ఎన్నికండి, వాళ్ళైతే చూడండి అక్కడ వాళ్ళు ప్రోటోకాల్ అయితే మొత్తం పాటిస్తున్నారు. అక్కడ నుంచి ఒక 5 బస్సులు, ఇక్కడ నుంచి 5 బస్సులు పోయేటట్టు చూస్తున్నారు అన్నమాట, ఎవరికి కోపం లేకుండా. చూడండి ఈ విధంగా నా వీడియో కూడా తీసేయమని అంటారేమన్నంత నేను తీశాను, చూపించిన అన్నమాట. ఆ విధంగా అలా వాలంటీర్స్ ఇంకొకటి పోలీసులు కూడా ఉన్నారు. కానీ ప్రోగ్రామ్ అయిపోయిందని విడిచిపెట్టకుండా వాళ్ళ ప్రోటోకాల్ అయితే వాళ్ళు పాటించుకుంటూ మొత్తం అయితే వాళ్ళని 1 by 1 ఈ బస్సులో వెళ్ళే వాళ్ళని ఆ బస్సులో వెళ్ళని పంపించేటట్టు చూస్తున్నారు అనమాట. బయటకి అయితే వచ్చాము, చాలామంది ఆడ నిలబడినారు చూడండి. వాళ్ళు వాళ్ళ బస్సులు ఏమన్నా వస్తారేమో చూసుకుంటున్నారు అనమాట, వస్తాయన్నా బస్సులు ఎక్కాలని చాలామంది అలా ఉన్నారు. కానీ సిటీలో మాత్రం బయటికి రావాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ప్రతి ట్రాఫిక్ జామ్ కూడా 10 నిమిషాలు, ఈజీగా 10 నిమిషాలు, 20 నిమిషాలు. ఈ అడుగు పోయిన వెంటనే ఒక 500 మీటర్స్ ఉన్నాయంటే మళ్ళీ ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్, ఆడ 10 నిమిషాలు, అక్కడ 10 నిమిషాలు, అక్కడ 10 నిమిషాలు. చాలా చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉందండి. ఇంకోటి ఈ ప్రోగ్రామ్ నందుకో ఏమో తెలియదు, మనం ఎప్పుడు పోలేదు కదా మనకు తెలియదు. కానీ ఫ్లైఓవర్ పైన ఫ్లైఓవర్ పోతుందండి, అదే దాన్ని ఏమంటారు ట్రైన్ అంటారు కదా, ఆ ట్రైన్ అది చూడండి. అవే బస్సులే ఓపెనింగ్ చేసింది, అదే లోకల్ ఎక్స్ప్రెస్ అనమాట. ఆ లోకల్ తిరిగే సిటీ బస్సులు అవి ఇంకా బయటికి కూడా ఉన్నాయి, వేరే ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఓపెన్ చేసినారు అనమాట. అవి నిన్న రిలీజ్ చేసిండు. ఎక్కడ డిస్ట్రిక్ట్ వస్తాం మనకైతే తెలియదండి, సభలు సమయంగా కూడా పోలేదు. ఎందుకంటే ఆ విధంగా అలా వర్షం అంతా పడింది అని చూడండి. ఆ మాత్రం నీళ్ళు వాయినంటే ఏమాత్రం వర్షం పడింటే ఆ విధంగా వాయింది చూడండి. ఎందుకంటే మేము బస్సులో అద్దాలు పెట్టుకొని అదే అద్దాలు వేసుకొని చూడలేదు అనమాట. ఎక్కువ వర్షం ఏ విధంగా చూపించలేదు కూడా, మొబైల్ తడుస్తుందనే ఉద్దేశంతో నేను ఇంకా చూపించలేదు. ఆ విధంగా జరిగింది. ఇంకొకటి ఏమైందంటే రోడ్డు పోతుంటే షెట్లు అయితే ఈ విధంగా నరికేశారు కదా, దీనివల్ల కూడా ట్రాఫిక్ జామ్ అయితే అయిందండి. ఎందుకంటే అవి గాలికి ఇరిగి ఇట్లా రోడ్డు మీద పడినాక అవి తీసేసుకుంటూ పోతారు జిహెచ్ఎంసీ వాళ్ళు, అదే మున్సిపాలిటీ వాళ్ళు తీసేసుకుంటూ పోతున్నందుకు ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ అయితే అయిందన్నమాట. అందుకనే కొంచెం లేట్ అయిందండి. సుమారుగా అంటే మాకు టూ థర్టీ అవర్స్ అయితే అయ్యిందండి సిగ్నల్స్ ఆ గ్రౌండ్ నుంచి బయటికి రావడానికి, అంటే ఫ్రీగా బస్సు ఫ్రీగా రావడానికి. ఆ విధంగా అయితే అయిందనమాట. పక్కనైతే ట్యాంక్ బండ్ అయితే ఉంది, ఆ సైడ్ అంతా వాళ్ళు వేసుకుంటున్నందుకు నేను ఇంకా పోలేదండి, సరిగా తీయలేదు. బుద్ధుడు కూడా ఉన్నాడు, ఇతని సైడ్ కూడా గ్రీనర్ ఉంది. ఇంకా ఇదైపోయినాక బయటకు వచ్చాం కదండి, కొంచెం సిటీ నుంచి బయటకు వచ్చినాక ఇంకా అందరూ తినాలని హోటల్ అయితే పోయి అడిగారు. హోటల్ అయితే ఏం పెద్దగా లేదన్నారు. ఇంకా నాకు మధ్యాహ్నం నుంచి కొంచెం మోషన్స్గా ఉంది, కడుపు నొస్తుంది అనమాట. అందుకని ఇంకా మంది దాంట్లో హోటల్లో పోయి
బాత్రూమ్ పోయి వచ్చినాను. కొంచెం ముందర వెనక ఏమన్నా ఎగ్ రైస్ ఏమన్నా దొరుకుతుందని తిందామని చాలామంది అయితే అన్నారు అనమాట. అక్కడ ఎగ్ రైస్ అన్నీ ఎగ్ రైస్ చపాతీలు దోశ తిన్నారు. అందరు తినైతే ఇంకా బస్సు అయితే బయలుదేరిందండి. అప్పుడు టైం వచ్చేసి 11:20 అయితే అయిందండి. అది రాత్రి 11:20 అయితే అయిందనమాట. ఇంకా మేము వచ్చిన మార్గం మాకున్నారు జడ్చర్ల నుంచి వచ్చామండి. కానీ ఇక్కడ నుంచి పరిగి పరిగి కోసిగి ఆ విధంగా అయితే వెళ్ళిందనమాట. ఆ విధంగా వెళ్ళి ఈ విధంగా తీసుకున్నాం అనమాట. అయితే చాలా బాగాలేదు. ఇంకా అట్టే వచ్చాము. రాత్రి పడుకుంటూ వచ్చానమాట. రాత్రి అయితే మాకు 3:30 అయితే మేమున్న బస్ స్టాండ్ నుండి అయితే బైక్ తీసుకొని ఇంటికైతే వచ్చామండి. 3:20 అయితే అయింది. ఇదండి మా జర్నీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో అయితే మీ ముందుంటాను.